హలో గాయ్స్, ఇప్పుడు నేను మీ ముందుకు ఒక ఫుడ్ బ్లాగ్ని తీసుకొని రాబోతున్నాను. అది ఎక్కడంటే మన విజయవాడలోని ఈట్ స్ట్రీట్ అనే ఫుడ్ కోర్ట్ అయితే ఒకటి ఉంది. సో అది మనకి దగ్గరలోనే ఈ రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ 3 to 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది గాయస్. సో ఇక్కడ ఎలాంటి వెరైటీ ఫుడ్స్ అవైలబుల్లో ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ ఇది మనకి ఎక్కడంటే మున్సిపల్ ఇండోర్ స్టేడియం విజయవాడ దగ్గరలోనే బిసైడ్లోనే ఉంది ఇది. దానికి ప్రక్కగానే ఉంది. అండ్ జోసోలికాస్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ దగ్గరలోనే ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ భారత్ పెట్రోలియం బంక్ అయితే ఉంది కదా మెయిన్ రోడ్ మీద హైవేలోని, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. సో చాలా ఫేమస్ గైస్ ఇది. సో ఇక్కడ చాలా వెరైటీ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవినింగ్ 7 o'clock నుండి నైట్ 11:30 వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అవైలబుల్గా ఉంటాయో, ఎంత రేట్లో దొరుకుతాయో ఒకసారి అయితే మనం చూద్దాం ప్రతిదాన్ని. అండ్ ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్, ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలకి ఎంటర్టైన్మెంట్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్లో ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ చూసారు కదా ఫ్రూట్ సలాడ్, ఇదైతే మనకి 30 రూపీస్ ప్లేట్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ గ్లాస్తో ఉంది కదా, అదైతే 50 రూపీస్కి. సో చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఫలూడాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఐస్ క్రీమ్స్. ఇక్కడ ఈ శ్రీదేవి ఫాస్ట్ ఫుడ్స్ దగ్గర అయితే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇంకా ప్లేట్ 80 రూపీస్ అలా ఉంటుంది. అండ్ నూడిల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వెజ్ మంచూరియా కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఫలూడాస్ కూడా అవైలబుల్గా ఉంటాయి గైస్. అండ్ ఇక్కడ మనకి పరోటా సెంటర్ కూడా అవైలబుల్గా ఉంది, సాయి బన్ను అని. సో ఇక్కడ మనకి పరోటాస్, చపాతీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ డిఫరెంట్ మాక్టైల్స్, కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ చాలా మేమైతే ఎంజాయ్ చేసాం. అండ్ అన్ని రకాలు మేమైతే టేస్ట్ చేయలేకపోయాం, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఫేమస్గా ఉన్నాయో వాటన్నిటిని మేము ఇక్కడ చూసాం గైస్. సో ఇక్కడ రాజమండ్రి వారి నేతి పుల్లట్ల దగ్గర అయితే నేను టేస్ట్ చేశాను. ఇక్కడ పులిహోర, వడ, ఇంకా పునుగులు, మన తెలుగువారి విజయవాడ ఫేమస్ పునుగులు కూడా అవైలబుల్గా ఉంటాయి. వేడి దోశలు, పెసరట్లు, ఉప్మా, ఇంకా దోశ, వేడి ఇడ్లీలు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది రాజమండ్రి వారి నేతి పుల్లట్లు స్టాల్ అయితే ఉంది ఇక్కడ. సో నేనైతే అక్కడ 30 రూపీస్ ప్లేట్ నుంచి అరౌండ్ 80 రూపీస్ వరకు అవైలబుల్గా ఉంది. సో ఇంకా స్పెషల్గా చెప్పాలంటే తిందాంరా మామ బిర్యానీ, పేరైతే భలే వెరైటీగా ఉంది గాయస్. సో ఇక్కడ పెద్ద బేసిన్తో చాలా వెరైటీగా చికెన్ లాలీపాప్స్, జాయింట్స్, ఎగ్ పెట్టి మరి హండీ మీద టోటల్గా బిర్యానీ అనేది మనకు కనిపించేటట్టుగా పెట్టారు. సో ఇక్కడ ప్లేట్ బిర్యానీ స్టార్టింగ్ నుంచి అయితే అన్లిమిటెడ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది 150 రూపీస్ నుంచి. ఇంకా చెప్పాలంటే ఇది ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 6 వెరైటీస్ ఆఫ్ కూడా ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్. లంబసింగి కొండ బిర్యానీ, ఈ పేరు వింటేనే నోరు ఊరిపోతుందండి. లంబసింగి కొండ బిర్యానీ అంటే మన అరకు అలా అనిపిస్తుంది నాకైతే. సో మామ లంబసింగి బిర్యానీ అని పేరు పెట్టారు వీళ్ళు. సో ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. చికెన్ లాలీపాప్స్, నాన్ వెజ్, మటన్, ఫిష్ ఫ్రై అన్నీ. అండ్ ఇక్కడ నేతి చిట్టి ఇడ్లీలు అని అంటున్నారు. సో ఇక్కడ మన ఫ్యామిలీ అయితే ఉంది, చిన్ను చెర్రీ అయితే మనకి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఈ ఫుడ్ స్ట్రీట్ని. అండ్ ఇక్కడ చిట్టి ఇడ్లీలు, చిన్న చిట్టి ఇడ్లీలు అండి, ఒక 40 రూపీస్కి అరౌండ్ 20 ఇడ్లీస్ వస్తాయి. అండ్ పూరీలు, ఇంకా బోండాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడికి మనకు వచ్చామంటే ఎలాంటి ఏం ఫుడ్ తినాలి, ఎలా తినాలి అనే కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే అన్నీ మనకి బడ్జెట్లోనే ఉంటాయి వైస్. అండ్ ఇది స్పెషల్ బొంగు బిర్యానీ, అరకు బొంగు బిర్యానీ వినే ఉంటారు కదా, బ్యాంబూ చికెన్ బిర్యానీ. సో చాలా ఫేమస్ మన ఆంధ్రాకైతే. సో మారేడుపల్లి, ఇంకా చెప్పాలంటే అరకు బొంగు బిర్యానీ, సో ఇలాంటివన్నీ చాలా స్టాల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది 250 రూపీస్ ఈచ్ ఆ బొంగు అనేది వారు అవైలబుల్లో పెట్టారు. ఇందులో చికెన్, మటన్ కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి ఫలూడా షాప్స్ ఇక్కడ వెరైటీ ఫలూడా షాప్స్, కలర్ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టారు గైస్. సో చాలా ఫన్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. సో ఎంటర్టైన్మెంట్ విషయంలో చూడవసరం లేదు. ఈవినింగ్ మనం 7 o'clock వచ్చామంటే మనం ఇంకా బడ్జెట్లో ఏం కావాలంటే తినొచ్చు. సో ఇదే మనం పెద్ద షోరూమ్లోకి వెళ్తే చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు, 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే మనకి మినిమం 50 రూపీస్ నుంచి మ్యాక్సిమం 150 రూపీస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. చూసారు అవి డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా రెసిపీస్ అయితే, బ్యావరేజెస్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఎంజాయ్ ఫలూడా, సో నేమ్ కూడా ఎంజాయ్ లాగానే ఉంది. చూడండి గైస్, తనైతే అలా యూజ్ చేస్తున్నాడు చాక్లెట్ సిరప్ని. అండ్ ఇంకా చెప్పాలంటే ఇందులో నట్స్ కూడా యూజ్ చేస్తారు, ఐస్ క్రీమ్ యూజ్ చేస్తారు. సో చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇది మీరు తప్పకుండా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. అండ్ ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ అంటే లొకేషన్స్, స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు గైస్. సో ఇక్కడ మనకి చికెన్ షవర్మా, చికెన్ లాలీపాప్స్,
ఎలాంటి ఫ్లేవర్స్ కావాలంటే, ఎలాంటి టేస్ట్ కావాలంటే అలాగ మనకి దొరుకుతుంది. అండ్ ఇది చూడండి గైస్, చికెన్ షవర్మా. సో తను కట్ చేస్తున్నాడు, దాన్ని పీసులుగా చేసి చిన్న రోటీలా ఉంటుంది, దానిలో వేసి మైనీస్ వేసి అన్నీ మనకి అవైలబుల్గా ఇస్తారు. అరౌండ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అది. సో ఒక్కొక్క దగ్గర అయితే 80 రూపీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో రొయ్యల బిర్యానీ, హనీ బిర్యానీ, అమరావతి దమ్ బిర్యానీ, డిఫరెంట్ బిర్యానీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి గైస్. సో ఇక్కడ మన ఫ్యామిలీతో వచ్చామంటే బడ్జెట్లో మనం ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ దమ్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది గైస్. సో ఇది మనం ఇక్కడ శ్రీదేవి గోలీ సోడా సెంటర్ గైస్. ఇక్కడైతే చాలా వెరైటీగా ఉంది. ఆల్ టైప్స్ ఆఫ్ గోలీ సోడాస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది చూడండి గైస్, మరొక బిర్యానీ సెంటర్ ఇది, స్టాల్ ఇది. సో ఇక్కడ అండీలో అయితే మనకి ఎదురుగానే పెట్టి అమ్ముతారు ఇక్కడ. సో మనం టేస్ట్ చేసి తర్వాత అన్లిమిటెడ్గా కావాలంటే తినొచ్చు ఆ టేస్ట్ నచ్చితే. అండ్ ఇది ఇక్కడ బిర్యానీ సెంటర్ దగ్గర చూడండి చాలామంది జనాలు, క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. సో నాకు తెలిసి ఇది చాలా ఫేమస్ అనుకుంటున్నాను ఇది. సో ఈ బొంగులో బిర్యానీ, కుండ బిర్యానీ, అదేనండి పాట్ బిర్యానీ, మట్కా బిర్యానీ అంటారు కదా. సో ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బొంగులో బిర్యానీ అయితే టేస్ట్ చేశాను, 250 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదేంటంటే అన్లిమిటెడ్ బిర్యానీ 200 రూపీస్కి మనకి 6 వెరైటీ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఇస్తారు వీళ్ళు. అండ్ ఇంకోటి ఇక్కడ ఫలూడా. ఈ ఫలూడాలు అయితే ఇక్కడ చాలా అవైలబుల్లో ఉన్నాయి గైస్. మరి ఇంతమంది ఉంటున్నారు ఇక్కడ, బిజినెస్ ఎంత బాగా జరుగుతుందో మరి నాకైతే ఇక్కడ చూడగా ఈ క్రౌడ్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మొగల్తూరు రాజుల బిర్యానీ. వా, మొగల్తూరు అంటేనే మరి ఆహా ఏమి రుచి అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ ఐటమ్స్, చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, ఎగ్, ఇంకా చెప్పాలంటే వింగ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ పక్కన కూడా వీళ్ళు అరేంజ్ చేసే విధానం అయితే చాలా అద్భుతంగా ఉంది. పిఠాపురం నాటుకోడి బిర్యానీ, మటన్ పులావ్ అంటండి. సో ఇక్కడైతే మనకి లెమన్ అండ్ ఆనియన్స్ కూడా మనకి టేస్టీగా కనిపిస్తాయి. అవి చూడగానే మనకి ఆహా అనిపిస్తుంది. సో ఇలాంటి వెరైటీ ఫుడ్స్ అయితే నేను అంటే ఇండియాలో అయితే మనం విజయవాడలో ఇలాంటి ఫుడ్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుందనేసి నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. సో మేము ట్రై చేసాం, సో నా ఫ్రెండ్ ద్వారా అది కూడా. అండ్ ఇక్కడ కూడా చూడండి పల్నాడు నాటుకోడి బిర్యానీ అంటున్నారు, అండ్ రాజధాని బిర్యానీ. సో ఈ బోర్డు అయితే పడిపోయి ఉంది. సో బట్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది గైస్ ఇక్కడ. సో మనకి ఎలా కావాలంటే అలాగ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ గైస్. ఇక్కడ ఒకే ప్లేస్లో ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఉంటే అవైలబుల్గా ఉంటే చాలా ఎంజాయ్ చేస్తాం గైస్. సో రాజమండ్రి వారి రోజు మిల్క్, ఇదైతే మన ఆంధ్రాకే చాలా ఫేమస్ ఇది. సో చాలా స్టేట్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది, చాలా సిటీస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవి. సో ఇది మినిమం 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రైస్ అయితే. సో ఇక్కడ ఫాలోడర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అన్నిటికన్నా చెప్పాలంటే ఇక్కడ మంచి లైటింగ్తో చాలా ఫన్గా అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళైతే స్టాల్స్ పెట్టుకున్నారు. అండ్ ఇది ఇక్కడ కూడా ఒక షవర్మా షాప్ ఉంది. సో ఇక్కడ నేను ప్రైస్ అయితే అడిగాను, 100 రూపీస్ చెప్పారు. అండ్ అన్నిటికన్నా ఫేమస్ ఏంటంటే గైస్ ఇక్కడ కుండ బిర్యానీ. సో కుండ బిర్యానీ స్టార్టింగ్ వచ్చి 200 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఓన్లీ క్యాషే ఉండాల్సిన అవసరం లేదు గైస్, మనం ఫోన్పే, గూగుల్ పే కూడా చేయొచ్చు. సో పాలకొల్లు కొండ బిర్యానీ, సో మన వెస్ట్ గోదావరికి అయితే చాలా ఫేమస్ ఇది పాలకొల్లు అనేది. సో చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇక్కడ. సో అన్నిటికన్నా స్పెషల్ ఏంటంటే గైస్ విజయవాడ ఈట్ స్ట్రీట్లో అరకు కెఫే కూడా దొరుకుతుంది, అరకు కాఫీ. సో ఇక్కడ వేడిగా మనకి అవైలబుల్గా ఉంచారు. సో నాకైతే అరకు కాఫీ చాలా ఇష్టం గైస్. మీలో ఎంతమందికి అయితే ఇష్టమో, ఇది టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. సో ఇక్కడ షవర్మా చేస్తున్నాడు బ్రో, చూడండి ఎలా చేస్తున్నారు. సో అది ఆ యొక్క చికెన్ లేదంటే వాటిని చిన్న పీసెస్గా కట్ చేసి అందులో మైనీస్ అండ్ చికెన్ తాలూకా అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేస్తారు. అండ్ ఇది చూడండి గైస్ గ్రీన్ కలర్లో ఉంది. సో ఇదైతే నాకు అనిపిస్తుంది ఇది గ్రీన్ పుదీనా టైప్ టేస్ట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది. సో నేనైతే టేస్ట్ చేయలేదు గైస్, బట్ ఇది 200 రూపీస్ చెప్పారు ఇది. ఎందుకంటే న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఫ్లేవర్స్ కాకుండా న్యాచురల్గా తాలూకా పుదీనా యూజ్ చేసి తయారు చేస్తారంట. సో వచ్చి మీరు ట్రై చేయండి గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఇందులో ఎలా అనిపించిందో మీకు కూడా. అండ్ అప్సరావారి బందర్ బాదం పాలు. సో గైస్ నేనైతే ఇది టేస్ట్ చేశాను, ఎందుకంటే నాకైతే బాదం పాలు చాలా ఇష్టం. సో ఈ బాదం పాలు ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి గైస్. కోవా బాదం పాలు, రోజు మిల్క్, చాక్లెట్ మిల్క్, ఇలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే కోవా బాదం పాలు తీసుకున్నాను, 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూడండి గైస్ లోపల కోవా ఎలా ఉంచారో, చాలా చిల్డ్గా అయితే ఉంటుంది, చాలా కూలింగ్గా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అండ్ అందరికన్నా చాలా
బెస్ట్ టేస్టీ మిల్క్ ఏంటంటే బాదం పాలే. సో చిన్నపిల్లలకి చాలా ఎక్కువ ఇష్టపడతారు. సో ఇక్కడ నేనైతే టేస్ట్ చేశాను, 60 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి గైస్, పేరు అయితే చాలా డిఫరెంట్గా ఉంది, లలూడా అంట. సో ఇప్పటివరకు నేనైతే ఫలూడా విన్నాను, లలూడా ఫస్ట్ టైం విజయవాడ ఈస్ట్ స్ట్రీట్లో వింటున్నాను గైస్. సో చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ అందులో చూడండి తను బూస్ట్ కూడా యాడ్ చేస్తున్నాడు. సో ఇట్స్ రియల్లీ హెల్దీ చెప్పాలంటే. సో చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఇది. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇది అరబిక్ బార్బెక్యూలా అనిపిస్తుంది, అరేబియన్ బార్బెక్యూ. సో చూడండి, మనం అయితే స్ట్రైట్గా ఉండడం చూస్తాం ఎప్పుడైనా సరే, అది చికెన్ ఆ విధంగా పెట్టడం అనేది. అండ్ వీళ్ళైతే అడ్డంగా పెట్టి, ఐ థింక్ వీళ్ళు నార్త్ ఇండియన్స్లో ఉన్నారు. సో నేమ్ కూడా అరబిక్ కోల్ షవర్మా అని పెట్టారు. సో నేనైతే దీని గురించి అడిగాను ఎంత అవుతుంది ఏంటి అనేసి. సో 200 రూపీస్ చెప్పారు గైస్. బట్ 200 రూపీస్ అంటే నాకైతే కొంచెం ఎక్కువగా అనిపించింది. బట్ మేబీ అది కోల్ మీద వాళ్ళు తయారు చేసిన చికెన్ని అది కట్ చేసి పీసెస్గా షవర్మాలో యాడ్ చేస్తారంట. సో రియల్లీ నైస్ గైస్. వావ్, మిస్టర్ మోమోస్. సో ఇప్పటివరకు నేను ఇక్కడ మోమోస్ అయితే కనిపించలేదంటే అనుకున్నాను. సో ఇక్కడ మనకి మోమోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి గైస్. సో ఈ పర్సన్ నేను ఫిజికల్గా అడిగాను, తను నార్త్ ఇండియన్. సో బీహార్ నుంచి అయితే వచ్చి ఇక్కడ తను స్పెషల్గా స్టాల్ పెట్టుకొని తన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. సో స్టార్టింగ్ వచ్చి 80 రూపీస్ నుంచి 90, 100 వరకు కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి గైస్, పరోటా. సో ప్లేట్ పరోటా అరౌండ్ విత్ కర్రీ 60 రూపీస్ అయితే చెప్పారు వీళ్ళు మినిమము. సో దానికి మనం ఏదైతే ఫ్లేవర్ యాడ్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి కాస్ట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ చూడండి గైస్, ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్స్. సో ప్లేట్ వచ్చి స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి అది ఏంటంటే వేరియస్ ఆఫ్ ఫ్రూట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్ అనేది. గైస్ ఇక్కడ నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, ఇక్కడ డిఫరెంట్ ఫలూడాస్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి గైస్ ఎక్కువ. అండ్ చార్కోల్ కబాబ్స్ అంట. సో అంటారు కదా కబాబ్ పొలాలని. సో వెరీ స్పెషల్. సో చాలా డిఫరెంట్ మటన్, చికెన్, ఇంకా ఫిష్ కూడా అవైలబుల్ ఉంది గైస్ ఇక్కడ. సో వీళ్ళైతే అరకు నుంచి అండ్ ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రాలో డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చి ఇక్కడైతే స్టాల్స్ పెట్టుకున్నారు. చార్కోల్ కబాబ్ అంట. సో అంటే ఇవి బొగ్గుల మీద కాలుస్తారు గైస్. సో ఇంకోటి అరకు గ్రిల్ అండ్ కబాబ్స్ అనే పేరుతో వీళ్ళు ఇక్కడ ఒక స్టాల్ అయితే కనిపించింది నాకు. సో నేనైతే టేస్ట్ చేశాను. అరౌండ్ 30 రూపీస్ నుంచి 80, 90 రూపీస్ వరకు కూడా ఇది అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. గైస్ మీ అందరికీ ఈ ఈట్ స్ట్రీట్ ఫుడ్ తాలూకుది వ్లాగ్ అయితే ఎలా అనిపించిందో అందరూ కామెంట్ చేయండి. సో నేనైతే వైజాగ్ నుండి ఈ విజయవాడ వరకు వెళ్ళి మరి నేను ఇది షూట్ చేశాను. నేను ఇది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు నేను చూపించాను గైస్. సో ఇది మన విజయవాడ ఈట్ స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్. ఇది ఈవినింగ్ 7 నుండి నైట్ 11:30 వరకు మాత్రం అవైలబుల్లో ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తాలూకు బిర్యానీస్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి అండ్ బడ్జెట్లో తినాలనుకునే వారికి ఇది చాలా ఫేమస్ గైస్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ.